సభకొస్తున్నా అని చెప్పినట్లే వచ్చారు. కానీ అంతలోనే వెళ్లిపోయారు. అసెంబ్లీ రిజిస్టర్లో సంతకం చేసి సభలోకొచ్చిన కేసీఆర్ జనగణమన పాడేంత వరకు ఉన్నారు. రెండంటే రెండే నిమిషాలుండి వెళ్లిపోయారు. నిజానికి మిగతా సభ్యుల కంటే ముందుగానే కేసీఆర్ తన చైర్లో కూర్చున్నారు. ఆ తర్వాత సభలోకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేసి పలకరించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం తర్వాత కేసీఆర్ దగ్గరికి మంత్రులు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ క్రమంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి ఉత్తమ్ కేసీఆర్ కి కాస్త గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే కోపంతో ఇస్తున్నావా ప్రేమతో ఇస్తున్నావా అని కేసీఆర్ ఉత్తమ్ని అడిగారు. దీంతో ఇద్దరి మధ్య నవ్వులు విరబూశాయి. ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ కు కరచాలనం చేశారు. సభ ప్రారంభం కాగానే కొద్దిసేపు మాత్రమే ప్రతిపక్ష నేత హాల్లో ఉన్నారు. జనగణమన తర్వాత స్పీకర్ సంతాప తీర్మానం చదువుతున్న క్రమంలోనే కేసీఆర్ సీట్లోంచి లేచి వెళ్లిపోయారు. ఆయనతో పాటు హరీష్ రావు కూడా బయటకొచ్చారు. ఇద్దరూ కలిసి నందినగర్ నివాసానికి వెళ్లారు. గతంలో 2 సార్లు మాత్రమే సభకొచ్చారు కేసీఆర్. నటిగా సభకి వస్తున్నా అని చెప్పినట్లే వచ్చారు కేసీఆర్. అయితే అంతలోనే వెళ్లిపోయారు. ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్లిపోయారు, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, అసెంబ్లీకి కేసీఆర్ వస్తారు అని చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే అంతలోనే ఆయన వెళ్లిపోయారు. తర్వాత ఏం జరగబోతోంది, అధికార పక్షం ఏం చేయబోతోంది, ఏంటి పూర్తి డీటెయిల్స్? చాలా రోజులుగా ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కూడా ఒకే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. బయట ప్రభుత్వం మీద కావచ్చు, ఇతరత్ర అంశాల మీద ఆరోపణలు చేసేటువంటి కేసీఆర్ సభలోకి వచ్చి చర్చ చేయాలి అనేటువంటి అంశాన్ని, అలాగే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీకి రావాలని పదే పదే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇవాళ కేసీఆర్ అసెంబ్లీ సమావేశం ప్రారంభానికంటే 5 నిమిషాల ముందు అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఇవాళ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళ సంతాప తీర్మానాన్ని చదువుతున్నటువంటి సందర్భంలోనే ఆయన దామోదర్ రెడ్డి సంతాప తీర్మానం చదువుతున్న సందర్భంగానే కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత సభకు రావడానికంటే ముందు, సభ ప్రారంభం కావడానికంటే ముందు సీఎం రేవంత్ రెడ్డి సభలోకి వెళ్లిన తర్వాత కేసీఆర్ ని చూసి ఆయన సీఎం రేవంత్ రెడ్డి కూర్చునేటువంటి టేబుల్ నుంచి ప్రతిపక్ష కుర్చీలో ఉన్నటువంటి కేసీఆర్ దగ్గరికి వెళ్లి ఆయనకి కరచాలనం చేశారు. ఇద్దరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆరోగ్యం ఎలా ఉందని, అలాగే సభ నిర్వహణకు సంబంధించి గోయెడ్ అని కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి చెప్పినట్టు తెలిసింది. సీఎం వెళ్లిన తర్వాత మంత్రులంతా కూడా వెళ్లి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళంతా కూడా ఆయన్ని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆర్మీలో పనిచేసి వచ్చారు కాబట్టి గట్టిగా షేక్ హ్యాండ్ ఇవ్వడంతో ఆయన సెటైరిక్ గా గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చినది కోపమా ప్రేమనా అని ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయన కేసీఆర్ యోగక్షేమాలు తెలుసుకున్నారు. కేసీఆర్ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆరోగ్యం ఎలా ఉంది అని వాకపు చేశారు. ఇలా ఆసక్తికరమైనటువంటి సందర్భం తెలుస్తుంది. అయితే సభలోకి ఇవాళ వచ్చారు కేసీఆర్ అంటే సభ పూర్తి సమయానికి కూడా వచ్చేస్తారు. సభ ఎన్ని రోజులు నిర్వహిస్తే అన్ని రోజులు అనేటువంటి చర్చ జరిగింది. కానీ ఇవాళ సభలోకి వచ్చి అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం పెట్టి ఆయన సభలో సంతాప తీర్మానం కొనసాగుతున్నటువంటి సందర్భంగానే బయటికి వెళ్లిపోయారు. అయితే కేవలం సభలోకి వచ్చి సంతకం అటెండెన్స్ ని వేసుకోవడం కోసమే వచ్చారనేటువంటి అంశాన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పేది ఒక ఎత్తు అయితే, ఇవాళ కేసీఆర్ వచ్చి సభలో అటెండెన్స్ వేసుకొని ఆ తర్వాత బయటికి వెళ్లిపోయారు. కాబట్టి ఇది సంతకం కోసమే వచ్చారు అనేటువంటి చర్చని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. చారి, అయితే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు అని చాలా ఉత్కంఠగా ఎదురు చూసిన వాళ్ళందరికీ కూడా అధికార పక్షాన్ని అమలు కాని సంక్షేమ పథకాల గురించి వాళ్ళని కడిగి పారేస్తారేమో అనుకున్న నేపథ్యంలో కేసీఆర్ అలా వచ్చి అలా వెళ్లిపోవడం, ఇప్పుడు అధికార పక్షం ఏం చేయబోతోంది, ఏం చెప్పబోతోంది, ప్రతిపక్షం ఏదడిగినా సరే ధీటుగా సమాధానం ఇచ్చేందుకు అధికార పక్షం కూడా రెడీగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎలా ఉండబోతోంది?
మీడియా సమావేశంలో కేసీఆర్ ఒక అంశాన్ని ప్రస్తావిస్తారు. ఇకపై ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఇంకో లెక్క అంటూ రేపటి నుంచి నేనే రంగంలోకి దిగుతానని చెప్పినటువంటి నేపథ్యం, ఆ తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని ప్రకటించినటువంటి నేపథ్యంలో పూర్తిగా అసెంబ్లీ సమావేశాలన్నిటికీ కూడా హాజరవుతారనేటువంటి ఒక ఫీలర్ కూడా వచ్చింది. కానీ ఈ రోజు ఒకే అటెండెన్స్ కి తీసుకొని ఆ తర్వాత సభ వాయిదా పడే వరకు కూడా ఉండకుండా మధ్యలోనే సభ ప్రారంభం 2-3 నిమిషాలు బయటికి వెళ్ళిపోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా అటెండెన్స్ మస్ట్ గా ఉండాలి కాబట్టి గతంలో బడ్జెట్ సెషన్ కి వచ్చారు, మళ్ళీ బడ్జెట్ సెషన్ కి వస్తే ఏడాది అవుతుంది, దీనివల్ల ఆయనకు లీగల్ గా ఇబ్బంది అవుతుంది అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం సంతకం పెట్టడానికి వచ్చారనేటువంటి అంశాలని మీడియా చిట్ చాట్ సందర్భంగా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తూ వచ్చారు. మొత్తానికి కేసీఆర్ పూర్తి స్థాయిలో సభ 10 దినాలు జరిగిన రోజులు సభకు వస్తారనేటువంటి చర్చకి ఈ రోజు సభ ప్రారంభమైనటువంటి వెంటనే బయటికి వెళ్లిపోవడంతో జనవరి 2వ తేదీ నుంచి మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యేటువంటి సభ సమావేశాలకి హాజరు అనే దాని మీద కొంత డౌటే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఇవాళనే పూర్తి స్థాయిలో సభలో పార్టిసిపేట్ చేయలేదు, అలాగే సంతాప తీర్మానాలే కాబట్టి దానికి కూడా ఉండలేదు అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా దాన్ని ఫోకస్ చేస్తున్నారు. చారి, అయితే ఈ పరిణామాన్ని కాంగ్రెస్ సర్కార్ ముందే ఊహించిందా? ప్రతిపక్షం ఏమడిగినా సరే మా దగ్గర లెక్కలతో సహా అన్ని ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు అడిగిన వాటన్నిటికీ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్న కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు కేసీఆర్ వచ్చారు, వెళ్ళిపోయారు, అసలు ఆయన ఏం అడగలేదు, అంతసేపు సభలో ఆయన ఉండలేదు, మరి అధికార పక్షం దీన్ని ముందే ఎక్స్పెక్ట్ చేసిందా? ప్రభుత్వం 2 రకాలుగా వ్యూహాత్మకంగా అనుసరించాలని నిర్ణయించింది. కేసీఆర్ సభలోకి వస్తే అన్ని రకాల అంశాలని, గత ప్రభుత్వం చేసినటువంటి ఫెయిల్యూర్స్ ని, వైఫల్యాలని, ఎంత నష్టం జరిగింది అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా ధీటుగానే స్పందించాలనుకుంది. అయితే మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశం చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీలోకి వస్తే ఆయన మర్యాదకి ఎక్కడ భంగం కలిగించను అని చెప్పారు. అదే క్రమంలో సభలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ కూర్చున్నటువంటి సీట్ వరకు వెళ్లి అక్కడ ఆయనకి విచ్చేయడము, షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఆ తర్వాత ఆయన యోగక్షేమాలు, ఇద్దరు పరస్పరం యోగక్షేమాలు తెలుసుకోవడం, ఆ తర్వాత సభ ప్రారంభమవుతున్నటువంటి సందర్భంగా ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు. అంటే ప్రభుత్వం తరపు నుంచి ఒక ఇండికేషన్ అయితే ఇస్తున్నారు. ప్రభుత్వం కేసీఆర్ సభలోకి వస్తే ఆయన్ని గౌరవప్రదంగా, ఆయన గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా చూడాలనేటువంటి ఇండికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇద్దరు కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు పరస్పరం కరచాలనం చేసుకున్నటువంటి విజువల్స్ కూడా వచ్చాయి. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.